న్యూస్ అవర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణ పనులను మొదలుపెట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ల బృందం ఇవాళ రేపు పర్యటిస్తుంది. సీఎస్, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉంటుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. రేపు సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేడు బీజేపీ కీలక సమావేశం కాబోతోంది. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇవాళ రేపు ఆ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనుంది. అందులో భాగంగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు చేయాల్సిన ప్రణాళికపై చర్చిస్తుంది. సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, పార్టీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్లతో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరవుతారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో హాట్ చర్చ సాగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు సవాల్కు ప్రతి సవాల్ చేసుకున్నారు. ముందుగా ప్రభుత్వం 30 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు నాటికి జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365 మెగావాట్లు ఉందని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన పనులను అప్పటి ప్రభుత్వం ప్రారంభించిందని శ్వేతపత్రం ద్వారా వివరించారు. ఇక ఈ కేంద్రాలే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ మాత్రమే అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు జరిగాయి. ఈ 6 రోజుల్లో మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభా సమావేశాలు కొనసాగినట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 19 మంది సభ్యులు ప్రసంగించారు. 2 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. ఈ నెల 21 నాటికి సభలో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, 8 మంది బీజేపీ, 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు, 1 సిపిఐ ఎమ్మెల్యే ఉన్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పై సజ్జల విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు బాగా పనిచేస్తుంటే 2019లో పవన్ ఎందుకు మద్దతునివ్వలేదని క్వశ్చన్ చేశారు. అప్పట్లో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి, ఇప్పుడు కలిసిపోవడానికి తెర వెనుక జరిగిన ఒప్పందం ఏంటంటూ ప్రశ్నించారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. జేహెచ్ఎంసీ పరిధిలో పార్టీకి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్లు, శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగిరేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి నిరాశపడకుండా ప్రజల తరపున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబర్ 27లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్లో ఉత్తర్వులిచ్చింది. అయితే
మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయాలి అనే అభ్యర్థులను తోసిపుచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. అటు సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ కు అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను గౌరవ అధ్యక్షురాలు కవితకు పంపించారు. ఢిల్లీలో తెలంగాణ ఎంఆర్పీఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలు కళ్లుండి బోధిగా వ్యవహరిస్తున్నాయంటూ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా మాదిగలను జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగవల్లి శ్రీనివాస్ మాదిగా మండిపడ్డారు. మాదిగలు ప్రాణాలను త్యాగం చేసి పోరాటం చేస్తున్న బీజేపీ వర్గీకరణ సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో 500కే వంట గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు రూపొందించలేదు అన్నారు. కేవైసీ అప్డేట్ చేసిన వారికి మాత్రమే 500కు గ్యాస్ సిలిండర్ వస్తుందని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నవంబర్ నుంచి రాష్ట్రంలో కేవైసీ పరిశీలన జరుగుతోందన్నారు. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీనివ్వడంతో వినియోగదారుల్లో కేవైసీపై ఆందోళన నెలకొందన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని కాటైదాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హక్కీస్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి. పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో పొగ కూడా దట్టంగా అలుముకుంది. పొగధాటికి స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది జేసీబీ సాయంతో పరిశ్రమ మెయిన్ డోర్ ని పగలగొట్టారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు పరిశ్రమను మూసి వెళ్లిపోయారు యజమానులు. ఆ తర్వాత పరిశ్రమ లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక ట్రైన్స్ ని ఏర్పాటు చేసింది. కాచిగూడ, కాకినాడ టౌన్, హైదరాబాద్, తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ కాకినాడ టౌన్ రైల్, కాకినాడ టు కాచిగూడ రైల్, ఇక హైదరాబాద్ తిరుపతి రైల్, తిరుపతి టు హైదరాబాద్, కాచిగూడ టు కాకినాడ, కాచిగూడ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. ఇక హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తారు. వెల్కమ్ బ్యాక్. పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇకపై ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అందుకోవచ్చు. పెరిగిన పెన్షన్ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా పెన్షన్ను పెంచుతూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. సహాయకులను వర్కర్లుగా ప్రమోట్ చేసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. సర్వీస్ విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ కింద ఇచ్చే మొత్తాన్ని 1,00,000 రూపాయలకు పెంచింది. సహాయకులకు ఇచ్చే మొత్తాన్ని 40,000కు పెంచింది. వర్కర్లకు నెలకొకసారి, హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీడీఏ క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తిరుపతికి భక్తులు భారీగా పోటెత్తారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. ఉత్తర ద్వారం గుండా దర్శనాలు కల్పించేందుకు తిరుపతిలో 10 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు.
రేపు అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలను తెరవనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనాలు కల్పించనుంది. దీంతో ముక్కోటి ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బారికేడ్లను సైతం నెట్టుకుంటూ దూసుకెళ్లారు. భక్తులను అదుపు చేయలేకపోయారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 జవాన్లు అమరులు కాగా మరొక 3 గాయపడినట్లుగా సైనిక అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని బుఫ్లియాజ్ సమీపంలో నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 2 వాహనాల్లో జవాన్లు బుఫ్లియాజ్కి బయలుదేరారు. రాజౌరి, ఠాణామండి, సురన్కోటే రహదారిపై పావని ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 4 జవాన్లు అమరులయ్యారు. జవాన్లు సైతం ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు 60 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న అయోధ్యలో పర్యటించనున్నారు. టూర్లో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారని అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్ వెల్లడించారు. ఈ సభకు ముందు ప్రధాని అయోధ్య ఎయిర్పోర్ట్ ని, రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు. అయోధ్యకు కేటాయించిన వందే భారత్ తో పాటు 2 రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. లోక్సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే సభ ముగిసింది. నిన్న సభలో ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి, ఎన్నికల కమిషనర్ల ఈసీ నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులపై లోక్సభలో చర్చ జరిగింది. తర్వాత మూజువాని ఓటుతో ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న భారతీయ శిక్షా స్మృతి, ఐపీసీ, నేర శిక్షా స్మృతి, సిఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టం, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 నేర శిక్షా స్మృతి బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులకు నిన్న రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ బిల్లులు బుధవారం లోక్సభలో ఆమోదం పొందాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు సర్వసన్నద్దం కావాలని సమావేశంలో తీర్మానించారు. ఇండియా కూటమి కూడా ఎన్నికలకు రెడీ కావాలని ప్లాన్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎన్నికల రంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు. నాగ్పూర్లో వచ్చే వారం కాంగ్రెస్ స్థాపన దినోత్సవం రోజున హే తయార్ హమ్ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. వారం 10 రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణ కశ్మీర్గా పిలువబడే ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. జిల్లాలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. వారం రోజులుగా నగరంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి.